ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మొట్టమొదటగా మనం నమ్మకం పెట్టుకోవాలి. ఎవరి మీద అంటే దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఆయన మహిమని మనం చూసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మనం ఈ లోకంలో మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం. తాత్కాలికంగా మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసేటువంటి మనుషుల మీద అయినా మనం నమ్మకం పెట్టుకుంటాం. కానీ మాటిచ్చే తప్పేటువంటి దేవుడు కాదండి మన దేవుడు మాటిస్తే తప్పనే తప్పడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటుంది. ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు అని కూడా యేసుక్రీస్తు వారి వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇలాంటి దేవుని మాటలు మనం నమ్మం. ఏమంటే దేవుడు మనకు భౌతికంగా కనబడ్డు కాబట్టి, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు, మనకు భౌతికంగా కనబడ్డు కాబట్టి మనం దేవుణ్ణి నమ్మం. మనము కంటికి కనబడే మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషులు అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళ దగ్గర అధికారం ఉంది, మనకు సహాయం చేసేటువంటి అధికారం వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇతనికి సహాయం చేస్తే నాకేమి ఉపయోగం అనే మనుషులు చూస్తున్నారు. కానీ దేవుడు అలాగ అనుకోడండి. తమ తల్లి బిడ్డలు కూడా ఏమని అనుకుంటారంటే, నా బిడ్డకి ఏదో సహాయం చేయాలని తల్లి తల్లి అనుకుంటూ ఉంటారు. నా బిడ్డ నాకేమి ఇస్తాడు, లేదా నన్ను పెద్ద అయిన తర్వాత చూసుకుంటారా లేదా అని ఏ తల్లిదండ్రులు ఆలోచించారు. ఆ బిడ్డ బాగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తారు. అదే మనసు కలిగిన మన యేసయ్య కూడా నా బిడ్డ బాగుండాలి అని ఆయన మహిమని చూపించాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అయితే మనము దేవుడి మీద నమ్మకం లేదు, మనకు విశ్వాసం లేదు. మనము దేవుడి మీద మన మనసు ఉంచటంలో మనము అల్ప విశ్వాసంలో ఉన్నాం. దేవుడు మనల్ని అల్ప విశ్వాసులారా అని పిలవక ముందే ఆవగించుతూ ఆయన విశ్వాసాన్ని పోల్చాడు. కాబట్టి మన విశ్వాసం దినదినానికి పెరుగుతూ ఉండాలని, తగ్గిపోకూడదని. మనము దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తుంటామో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాను, మనల్ని గొప్ప చేస్తాను అని యేసుక్రీస్తు వారు సెలవిస్తుంది. దేవుని వాక్యము చెప్తున్నారండి. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, మనము లాజర్ గారిని చూసుకున్నప్పుడు ఆయన చనిపోయిన 3 రోజుల తర్వాత ఆ శవంని లేచి రమ్మంటే వచ్చిందండి. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. మరణం కూడా ఆయన మాటకి లోబడాల్సిందే. చనిపోవాలంటే చనిపోవాలి, బ్రతకాలంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ మళ్ళా ఆ శరీరంలోకి వచ్చి అతను సజీవుడిగా నిలబడాలి. అంటే దేవుడి మాటలో అంత శక్తి, అంత పవర్ ఉందండి. మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అయితే పూర్తిగా మనల్ని హీల్ చేసేదంటే స్వస్థపరిచేది దేవుడు మాత్రమే. కాబట్టి మనం దేవుడి దగ్గరికి రావాలి. మనం విరిగి నరిగిన మనసును తీసుకొని ఎప్పుడైతే మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఉపవాసాలుండి మనం ఎప్పుడైతే మన దేవుడి మీద విశ్వాసం ఉంచుకుంటామో మనం ఆయన మహిమను చూసేదానికి ఆయన మీద నమ్మకం ఉంటేనే వస్తుంది. అల్ప విశ్వాసం ఉంటే రాదు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా ఆయన మీద మనము మనసు ఉంచి ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మేము నమ్మితే మీ మహిమను చూస్తాం. మీకు స్తోత్రం చేస్తున్నానయ్యా. ధవల వనడ, రత్న వనడ, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉండేటువంటి దేవా మీకు స్తోత్రమయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. భూమి ఆకాశం గతించినా మీ మాటలు గతించు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. గతినిచ్చినటువంటి నీ వాక్యానుసారంగా మేము జీవించాలయ్యా. ఈ లోకంలో ఏదైనా గతించిపోతుంది, ఏదైనా జరిగిపోతుంది, కానీ మళ్ళా వెనక్కి రావు. మీదైతే యేసు మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసు సొలొమోన్ మహారాజు గారు ఆయన ఎక్స్పీరియన్స్ అన్న మాట, ఈ లోకంలో సమస్తము వ్యర్థము, ఏది పట్టినా వ్యర్థమే. ఏమంటే మేము ఈ లోకానికి యాత్రికుల వలె వచ్చాం. మేము ఈ లోకానికి సంబంధించిన బిడలమైతే కాదు, మేము పరలోకానికి సంబంధించిన బిడలం. కాబట్టి ఈ లోకంలో మేము ఈ లోకానికి ఎందుకు వచ్చాం? మేము పరిశుద్ధంగా జీవించాలి. మీ వాక్యానుసారంగా మేము జీవించి ఇతరులకు వాక్యం చెప్పాలి. ఏ ఆత్మ నరకంలోకి, పాతాళంలోకి, కటిక చీకట్లోకి వెళ్లకుండా మీరు మాకు ఒక దయనిచ్చారు. మీ మాటలు చెప్పుకునే దానికి ఒక కృపనిచ్చారు. ఆ మాటలు మేము ధారాళంగా చెప్పుకోవాలి. అయితే ఈ లోకంలో మీకు విరోధంగా సాతాను మాకు విరోధంగా పనిచేసి మమ్మల్ని బాధ పెట్టి దుఃఖపెట్టి మమ్మల్ని ఎగతాళి చేసి ఈ లోకంలో ఎంత నవ్వులు పాలు చేసినా కూడా
మేమైతే మీ మీద స్థిరంగా నిలబడే మంచి మనసును దయచేయమని, మీ మహిమను చూసి గొప్ప కృపను మాకు దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతడుచున్నా నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్